అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. అడవుల జిల్లాల డిజిటల్ ఊరు, నోట్లు చిక్కలు ఆడకం చెయ్యారు. టైర్లే కుర్చీలు, డ్రమ్ములే బల్లలు, మంచి ఇకమతి చేసిండ్రు అన్నలు. పోలీస్ ఆఫీస్లా చైల్డ్ కేర్ సెంటర్, ఎస్పీ మేడం ఆలోచన సూపర్. ఇస్నాపూర్ నుంచి ఇంటర్నేషనల్ కు కుస్తీలా పేరు తెస్తుర్రు తెలంగాణకు. కుమ్మరిగూడెంలా చంద్రవ్వ, నేను కూడా పోత 2 ఆవులను తీసుకొని పోయేటట్టే ఉన్నాను. ఈ ఊరంతా తిరుగుతుంటే అట్లా అనిపిస్తున్నది. ఏందవ్వా నాకు ఈ రామాయణం? ఒక్కతన ఉండే పిల్లగాడేనా? ఊక తొవ్వ పట్టుకొని పోతాడు, లేదంటే గోలం కడుకు ఉరుకుతాడు. నాతో నేడైతుంది. మీ అవ్వగారింటి కాడ దోలుపో. ఇగో ఊళ్ళల్లో కోడలు కూలి పని పోతుంటే అత్త గిట్లనే గునుగుతుంది. ఆఖరి కాడ ఇడిచిపెట్టి పోతే దేవుడా అనుకుంటా సేవలు చేసుకుంటా ఉంటుంది. కానీ పట్నంలో పనికిపోయే అక్కలు, డ్యూటీలు చేసే అక్కలకు వెనకెమ్మటి అత్తమామలు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అంతటేమో గాని గీడనైతే గా తిప్పలేం లేదబ్బా. కానిస్టేబుల్ అక్క పిల్లలను ఆడిస్తుంది పార్కులనో ఎగ్జిబిషన్లనో కాదుల్లో, పోలీస్ స్టేషన్ల. పిల్లలు ఆడుకుంటానికి తీరు వస్తువులు, బొమ్మలు, చదువుకుంటానికి వొయ్యలు సుతున్నాయి. పిల్లలు చూడుర్రి ఎంత ముద్దుగా ఆడుకుంటుర్రో. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీస్ లా ఎస్పీ సింధు శర్మ మేడమే గీ ఇకమతి చేసింది. సెలవు దినాల్లా బుడ్డ పొరలను ఇంటికాడ ఇడిచిపెట్టి రాలేక, ఆడ చూసుకునేటోళ్ళు లేక అక్కలు డ్యూటీకొస్తప్పుడు పిల్లలను తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకి తినిపిస్తానికి, పాలిస్తానికి, ఆడుకుంటానికి తిప్పలైతుందని గీ ఉపాయం చేస్తే అమ్మలను సతాయించకుండా మంచిగా ఆడుకుంటారు పోరలు. తినిపించడం కానీ, ఫీడింగ్ కి కానీ, పడుకోబెట్టడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మాకు చాలా సంతోషంగా ఉంది. మునుపు డ్యూటీకొచ్చిన ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం తిన్నారో, ఎట్లున్నారో అని తలుసుకుంటా డ్యూటీ మీద మనసు ఉండేది కాదట. ఇక ఇప్పుడు పిల్లలు కండ్ల ముంగట్నే ఆడుకుంటుండే వరకు మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం అంటున్నారు అక్కలు. మా పిల్లలను తీసుకొచ్చి మేము హాయిగా వర్క్ చేసుకుంటున్నాం సార్. ఒకవేళ మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, ఏడుస్తున్నారా, వాళ్ళు ఎట్లా ఉన్నారో అనే దాంట్లో మేము వర్క్ కరెక్ట్ చేయలేకపోతుండే. ఆడిచ్చినంత సేపు ఆడిచ్చి అటెనక అక్షరాలు నేర్పిస్తున్నారు. పిల్లలు సుత ఏడుసుడు తుడుసుడు ఏం లేకుండా బొమ్మలతోనే ఆడుకుంటుర్రు. డే అంతా కూడా చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం సార్. ఈ క్రెడిట్ మొత్తం మేడం దే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు పిల్లల గురించి బెంగ లేకుండా డ్యూటీ చేపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఉపాయం అంతటా చేస్తే మంచిగా అక్కడికి వస్తుండొచ్చు మహిళా కానిస్టేబుళ్లకు. ఇక ఇటు చూడుర్రి, పోలీసులు పార్కుకు పోయి పిల్లలతో ఆడుకుంటలేరు, పిల్లలే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆడుకుంటుర్రు. ఉయ్యాల మీద ఊగుకుంటా, జారుడు బల్ల మీద జారుకుంటా చిన్న సంబురం కాదు పోరలది. అగో సిఐ సారే ఊపుతున్నాడు ఉయ్యాల. చైల్డ్ కేర్ సెంటర్ లెక్కనే కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లా పిల్లల కోసం పార్కు సౌలతి చేసిండ్రు పోలీసులు. పిటిషనర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారితో పాటుగా చిన్నపిల్లలు వచ్చినట్టయితే వాళ్ళకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్స్ ప్లేయింగ్ జోన్ అనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పిటిషనర్ల పిల్లలతో పాటు లోకలోళ్ళు సుతొచ్చి ఆడుకుంటుర్రు. పోలీసులంటే పోరలకు బుగులు పోతది. స్టేషన్ కొచ్చి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు పెరుగుతారని మనోళ్ళ ఆపోచ్చనేమో. మంచి కమతే. అన్ని జిల్లాల్లో ఈసొంటి ఉపాయం చేస్తే మంచిగానే ఉంటుండొచ్చు. హలో, ఏం చేస్తున్నావు నాని? తిన్నావా? గా సమ్మయ్య మామ సెల్లు నుంచి 5,000 పంపించిండు బాపు. వచ్చినాయా? వచ్చినాయి మమ్మీ. సరే చిన్న, మంచిగా చదువుకో. హలో బాపు, ఇత్తనాలకు పైసలు కావాలంటే కదా, గా దుక్నం మల్లయ్య మామకు 10,000 కొట్టినా, తీసుకోపో. ఇట్లా ఊర్లున్నోళ్ళు పట్నపోళ్లకు, పట్నంలో ఉన్నోళ్ళు ఊరోళ్ళకు పంపిస్తారు. కానీ పక్కోళ్ళకో వాళ్ళకో ఇళ్ళకో పంపించి తీసుకోమంటారు, కానీ సీదా వాళ్ళకే పంపుతలేరు. వాళ్ళ గూగుల్ పే, ఫోన్ పే అంటే ఏందో తెలిస్తే కదా. ఊళ్ళో కొందరికి ఎరుకుంటది, గాళ్ళ ఫోన్లకే పైసలు కొట్టించుకుంటారు, అంతే కదా. కానీ గిటి చూడుర్రిగా. ఆదిలాబాద్ జిల్లాలో అడవిలు ఇసిరేసినట్టుండే ఈ ఊరును చూసి అల్కగా తీసేసారు. చుట్టూ పచ్చని చెట్లు, ఏక్ నంబర్ రోడ్లు, ఎప్పటికప్పుడు చెత్త తీసేసుడు, మొలకలు నాటుడు, అవిటి మంచి చెడ్డలు అరుచుకునుడు, పచ్చని చెట్ల నడుమ వైకుంఠధామం, ఆడ తానాలు చేస్తానికి షవర్లు, ఇటు నర్సరీ, అటు డంపింగ్ యార్డు, అండ్లనే తయారైతున్న కంపోస్ట్ ఎరువు, పూరలాడుకుంటానికి మైదానం, చదువుకుంటానికి లైబ్రరీ, అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామ పంచాయతీ ఆఫీస్ చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏమనున్నదా? ఈడికే పరిశాన్ అయినరు కదా.
అడవికి దగ్గరుండే ఏజెన్సీ ఊరికి ఇంకో స్పెషాలిటీ ఉన్నదుల్లో అందరికందరూ డిజిటల్ పేమెంట్లే చేస్తారు ఈడ. అవు బుడ్డ పొరల కాంచెలు పెద్ద మనుషుల దాకా పతొక్కలు ఫోన్ల నుంచి కొట్టుడే. నోట్లు ఇచ్చుడు చిల్లర అడుగుడన ముచ్చటే ఉండదు. నిన్నయాల్టి సంది కాదుల్లో 8 ఏళ్ల కాంచెలు ఇదే కథ. అంటే ఈ నోట్ల బంద్ కాకముందే ప్రతి ఇంటికి అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినాం. దాని ద్వారా ఏమైందంటే గ్రామంలో మనకు పేమెంట్ చేయడానికి ఇబ్బంది లేకుండా అప్పట్లో మోడీ సార్ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిల్లర తిప్పలు తప్పించుకుంటానికి ఈ ఉపాయం చేసిర్రట. కానీ అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, గాసవులెత్తుదే చేసిర్రట. చేయాలంటే ఫస్ట్ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్లు ఉండాలి. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి ఏం చేసినామంటే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం ఇవ్వడం జరిగింది. దాంతో ప్రతి అప్పటికెళ్ళి ఇప్పటిదాకా దూకునం పోయినా ఆటో ఎక్కినా ఇంకెక్కరున్నా ఫోన్ తీసుడు కొట్టుడే. ఆటోలోకి వెళ్ళవలసి వచ్చిన కిరాణా షాపుల్లో కూడా అండ్ మనకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవాలన్నా అన్నిటిని మేము మా ఫోన్ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నాము. టెక్నాలజీని గీతీర్లాడకం చేస్తున్నందుకు, ఊరిని డెవలప్ చేసుకుంటున్నందుకు స్టేట్ వాళ్ళు 25, సెంటర్ వాళ్ళు 6, జిల్లా నుంచి 10 అవార్డులు వచ్చినాయంటే చూడుర్రిగా. 30 నుంచి 40, 50 దాకా అవార్డులు వచ్చేసినాయి. డిజిటల్ పేమెంట్ కూడా అవార్డు కూడా వచ్చినది నాకు. భారతదేశంలోనే 4వ గ్రామంగా మన గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. అప్పుడు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మాకు ఢిల్లీకి పిలిపించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. టెక్నాలజీ ఆడకంలో రువ్వడి చూపిస్తున్న మీ ఊరికి ఏం కావాలని అడిగితే దళితులకు 3 ఎకరాల భూమి చూపిస్తున్నారట. మరి మీ గ్రామానికి ఇంత మంచి దేశంలో పేరు వచ్చింది, మీ గ్రామానికి ఏం అవసరం ఉందంటే ఇక్కడ దళిత కుటుంబాలు ఉన్నాయి సార్, ఒక 33 కుటుంబాలు. వాళ్ళకు కూలినాలి చేస్తేనే ఇల్లు గడుపుతుంది, అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వండి అంటే చిల్లర తిప్పలు లేకుండా బ్యాంకుకు పోయే అక్కర్ లేకుంటే ఇప్పుడే మంచిగున్నది అంటూ ఊరోళ్ళు. తేడా అంటే ఇది సేఫ్టీ మంచిగా ఉన్నాయి కదా, మార్కెట్ లో 500 చిల్లర దొరకది. మళ్ళీ ఇది డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్ ద్వారా మంచిగా మనకు లాభం ఉంటాయి, ఎటు పైసలు పోకుండా. పల్లెలంటే ప్రకృతికి దగ్గర, టెక్నాలజీకి దూరం ఉంటాయి అనుకుంటారు. కానీ ముకురాకే ఊరు మాత్రం అటు ప్రకృతికి ఇటు డెవలప్మెంట్ కు ఇంకో దిక్కు టెక్నాలజీకి సుత షాన్ అంటే చాలా దగ్గర ఉంది పో. మంచిగా చదవాలి, ర్యాంకు కొట్టాలి, మంచి కాలేజీలో సీటు కొట్టాలి, అటెన్కా కొలువు కొట్టాలి అని చెప్తుంటారు అమ్మ నాయనలు. ఆటలు గిట్టలు పక్కకు పెట్టి మొదలు చదువు అని గదిరిస్తుంటారు. అటు అమ్మ నాయనలు ఇటు సర్కార్లు ఆటల గురించి పట్టించుకోకపోయే వరకు మనకు ఆటల బిల్లలే వస్తలేవు. ఏడన ఓ తాన గిసొంటోళ్ళు ఉండబట్టి అంతో ఇంత వస్తున్నాయి. ఇక అసలు ముచ్చటైందంటే మంచిగా చూడండి, కుస్తీ పట్టు పడుతున్నది, చుట్టూ నిలబడి చూస్తున్నది తమ్ముళ్ళు కాదు చెల్లెమ్మలు. ఆవు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గురుకులంలా జోరుగా నడుస్తుంది ప్రాక్టీస్. ఇస్నాపూర్ అమ్మాయిలంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అన్నట్టే ఉన్నది పోన్రి. ఆవు మళ్ళా కుస్తీ పోటీలల్లా నేషనల్ లెవెల్లో బిల్లలు పట్టుకొచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ కు రెడీ అవుతున్నారు. 3 times నేషనల్కి వెళ్ళాను. సో మొన్న హరిద్వార్ ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్స్లో 3rd place బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా నేను బాగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ప్లేస్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15 ప్లస్ నేషనల్స్ ఉన్నాయన్నమాట. 15 ప్లస్ అండ్ ఆల్సో 10 ప్లస్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి. రీసెంట్లీ ఒక అమ్మాయి ఇంటర్నేషనల్కి కూడా సెలెక్ట్ అయింది, రెజ్లింగ్ గ్రాప్లింగ్. రీసెంట్లీ 5 ఏళ్ల కింద గురుకులంలో రెజ్లింగ్ కోచింగ్ ఇచ్చుడు చాలు చేస్తే చెల్లెమ్మలంతా అటు చదువుకుంటేనే ఇటు కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అగో అబ్బాయిల లెక్కనే ఎట్లా ఎగిరి దుంకుతున్నారో. ఓ కొడుకో, ఒక్కొక్క టైరు 75 కిలోలు ఉంటది, అల్కగా ఎత్తి పాడేస్తున్నారు. మనోళ్ళు పోటీలకు పోయిందంటే ప్రైవేట్ గా కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా పక్కకు పోవాల్సిందేనట. అట్లా కోచింగ్ ఇస్తుంది గీ మేడం. గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నారు, కేవీబీఆర్ స్టేడియంలో ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఏ మాత్రం తగ్గకుండా హై లెవెల్ ఈక్వెల్ లో ఉన్నారండి. ఎక్కడ కూడా తగ్గలేదు వీళ్ళు. వాళ్ళు పతాకం కుస్తీ మీదనే ఉంటారు, కానీ వీళ్ళు అట్లా కాదు, అటు చదువుకుంటా ఇటు కుస్తీ చేయాలి. పొద్దుగాల 2 గంటలు, మాపటిల్లి 2 గంటలే టైము. స్టడీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో 2 బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఇంత టైంలోనే బాగా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు బగ్గ చెమట తీస్తారు కాబట్టి తిండి సుత కడమ పిల్లల కంటే అలాగుంటదట. స్కూల్ వాళ్ళకి మాకు డైట్ అనేది సపరేట్ ఉంటుంది, వాళ్ళకి వచ్చేదానికన్నా డబ్బులు వస్తుంది. జిల్లా, రాష్ట్రం, దేశం దాటిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమేం కావాలనో అన్ని సవలతులు చేస్తున్నారు. నెక్స్ట్ జరగబోయే ఇంటర్నేషనల్ గా దానికి కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ అందిస్తున్నాము. ఇంటర్నేషనల్ సుత బిల్లలు పట్టుకురావాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ రా చెల్లెమ్మలు. గుడుల కాడ పెద్ద పూజలు అవుతున్నాయన్నా, ఏడనన్నా జాతరలు అవుతున్నాయన్నా నేను పోతా అని ఉరికేది మా చంద్రవ్వ.
ఈ నడుమ వెనకటి కట్టడాలు సుత చుట్టొస్తుంది. మరి ఇవాళ ఏడిపోయింది, ఏం ముచ్చట్లు అరుచుకుంది అంటురా? ఏదో ఏరైటి ఊరికి పోతా అన్నది. మరి ఇంతకు ఏ ఊరికి పోయింది, ఆడ అంతగనం ఏమున్నది చూడాలి కదా. చలో చంద్రవా కానీ ఇక అందరికీ శనార్థులు. నేను ఈరోజు ఒక ఊరు ముచ్చట చెప్పనికి వచ్చిన మీ అందరికీ. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కుమ్మరిగూడెం గ్రామం. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ ఊర్లో ఇంటికి ఒక ఆవు ఉంటుంది. వాళ్ళ ఆవులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏం పాలు తీస్తున్నారు, ఏం కథ అన్నర్చుకుందాం పండి. బాగున్నావా అమ్మ? బాగున్నా. ఏం పేరు నీ పేరు? ఎన్ని ఆవులు ఉన్నాయి మీత? 2. అమ్మ వీటికి ఏమన్నా సపరేట్ దానికి ఇట్లా పెడతారా లేకపోతే మామూలుగా? పత్తి చెక్క, పచ్చిగడ్డి, పల్లి చెక్క. ఇగో అంశాల పిల్లల పేర్లు నిఖిలు నిఖితనంట. అట్లనే దాని అవతల దాని పేరేమో నిఖిలు, దీని ఇగో ఇది బుడ్డ దాని పేరేమో నిఖిత. పాలు తీసివాక్క? ఇప్పుడే తీసిన ఉడుకుడుకు పాలు. ఎన్ని లీటర్లు ఇస్తుంది మరి? ఒకటి ఉన్నది నీకు? ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఈయన తగ్గినాయి పాలు 6 నాకు ఇచ్చింది. అన్న నీకు 2 ఆవులు? 2 ఇప్పుడు సంపాదన కొంచెం పర్వాలేదు ఆవులు ఉన్నప్పటి నుండి? పర్వాలేదు. ముందు ఏముండేనా నీకు? ముందు ఆవులు ఉండే కానీ దేశవాళ ఆవులు ఉండే. ఇప్పుడు వెన్నది ఇస్తాను కదా, ఇది మాదే ట్రస్ట్ ఉన్నది, మా మేడం ఇచ్చింది. ఆమె ద్వారా మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు వెన్న కూడా, మాకు డబ్బులు కట్టిస్తారు. మా నెలకు ఒక 10,000 వస్తాయి. ఇప్పుడు బాగున్నావా అక్క? నీ పేరేమడిది? నా పేరు లక్ష్మి. చాయ్ తాగినావా మరా? తాగలే, ఇంకా మొక్కవే కడగలే, శాతగాలే. శాతకోలేదమ్మ పాపం. లచ్చక్క పానం మంచిగా లేనట్టున్నది. అక్క నీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మి. అయ్యో ఈ అక్క పేరు కూడా లక్ష్మి, ఈ అక్క పేరు కూడా లచ్చక్కనే. పాలకొచ్చిన అక్క పాలకొచ్చిన అంటున్నావు. మరి మీరు పాలు కొనుక్కుంటారా వీళ్ళకట? నా బిడ్డ పోతుంది. నీ బిడ్డనే పోస్తున్నది. ఊళ్ళకే ఇచ్చినవా అక్క? ఊళ్ళకే ఇచ్చిన. ఖర్చు లేకుండా రోజు పొద్దుగాల వచ్చి ఒక రౌండ్ చూసిపోవచ్చు, ఇన్ని పాలు తీసుకొని పోవచ్చు. నెయ్యి తీసే కాడికి పోదామా అంటే ఇగో యాప చెట్టు కింద అన్నోళ్ళు కూర్చున్నారు. ఎట్లా అనిపిస్తున్నది ఊర్లోకి ఆవులన్నీ వచ్చినాక? ఆవులను వచ్చిన కాంచే మేము దాంతో ఎరువుతోటే చెప్తాం. మా కొడుకు పండించే ఆవుల ఎరువుతోటే మూత్రంతో దాంతో ఊళ్ళో ఎవరైనా వాళ్ళకరిచ్చినా వాళ్ళకి ఆవు ఉన్నది. నేను కూడా పోత 2 ఆవులను తీసుకొని పోయేటట్టే ఉన్నాను. ఈ ఊరంతా తిరుగుతుంటే అట్లా అనిపిస్తున్నది. ఏం పేరమ్మా? మహేశ్వరి. నెలకింత వస్తాయి, మేము ఇంత తాగటానికో పెరుగో పాలు అవిస్తాం లాభం. అటు పోదాం పండి ఒకసారిగా. నెయ్యి వెన్న తీస్తున్నారంట. ఎట్లా తీస్తున్నారు ఏం కథ? ఒక పారు చూసిపోదాం అంటే వచ్చిన రాత్రి పాలు మనం కాగబెట్టలేదు. 7:30 నుంచి 11 గంటల వరకు కాగబెడతాం. కాగబెట్టిన తర్వాత వీటిని తోడేస్తాం. తోడు ప్రాసెస్ మనం తోడేసిన తర్వాత పెరుగు ఇట్లా అవుతుంది. గట్టి పెరుగులోకి వెళ్ళి తీసిన పచ్చి వెన్న ఇది. ఈరోజు కాగబెట్టిన నెయ్యి ఇంకేది గడ్డ కడితే ఇలా ఉంటుంది. గుప్పుడ వాసన వచ్చింది, నెయ్యి వాసన. అన్న ఇది నెయ్యి ఎట్లా అమ్ముతున్నారు? వెన్న 3,000 రూపాయలకు కిలో నెయ్యి. పచ్చి వెన్న అయితే 2,500. 2,500 పచ్చి వెన్న కిలో తీసుకుంటే 2,500. అమ్మ 3,000 కిలో నెయ్యి అంటే బయట తక్కువ ఉన్నది కదా. మరి మీకు బయట అమ్ముడు పోతున్నదా? అమ్ముడు పోతుంది ప్యూర్. ఒక్కసారి చూసిందంటే మాకు కస్టమర్ల ఆర్డర్లు ఎక్కువ వస్తూనే ఉన్నాయి. అన్న ఏంది ఈ ఊరికంతా నీదేనంట? ఆవులను తీసుకొచ్చిన కథ మొదలు షురు చేసినావు నువ్వంట. నేను ఆర్గానిక్ వ్యవసాయం చేసేది అన్నట్టు. ఫస్ట్ నేను ఒక్కనే ఉంటే ఈ గ్రామం తరపున ఒక చిన్న సొసైటీని ఫామ్ చేసుకున్నాం. మొత్తం అన్ని పాలను, ఈ గిరి ఆవు పాలను మొత్తం అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి పెడతాం. కుమ్మరిగూడెం కాడికెంచి ఇది ఒక ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళగాలుస్తాయి. ఇప్పుడు ఊర్లో ఏదన్నా కార్యం చాలు చేయాలనుకుంటే ఒకరికొకరికి పురిగలవది. గట్ల ముంగటి గోదామని ఒగలంటే గాతోవల పోతేనే మంచిగుంటుందని ఇంకొకరు. ఇక మా అక్కల గురించి అయితే అక్కడికి రాని జోకులు వేలుస్తుంటారు. 4 శిఖలు ఒకతాన చేరితే పనులే ముంగటికి పోవని. కానీ అక్కలు తలుసుకుంటే ఏం చేయొచ్చో రాష్ట్రానికే కాదు దేశానికే ఎరక చెప్పిండ్రు ఈ ఊరోళ్ళు. పట్నంలో కాదు పక్క పల్లెటూరులో కూర్చొని కంప్యూటర్ తోని కబడ్డీ ఆడుకుంటున్నది అక్క. ఈడ బ్యాంక్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నది, ఆడ కిరాణం నడిపిస్తున్నది, ఇటు బ్యూటీ పార్లర్ ఉరికిస్తున్నది, అటు కూరగాయల దందా చేస్తున్నది, ఆఖరికి వడ్ల కొనుగోలు సెంటర్ నడుపుతున్నది అక్కలే. దేశంలోనే ఉత్తమ గ్రామంగా అవార్డు కొట్టిన పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి ఊరోళ్ళంతా
అక్కలంతా గ్రూపులు పెట్టుకొని సర్కార్ నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునుడు వ్యాపారాలు చేసుడు ఒక్క కిస్తి సుత తప్పకుండా కడతారు. వడ్డీ లేకుండానే లోన్లు తీసుకునే లెవెల్ కు చేసిండ్రు అక్కలు. దేశమంతా పేరు తోటి అక్కల సంబురమే సంబురం పొన్రి. జాతీయ అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒక్కటై ఒకటే తొవ్వల నడిచిండ్రు కాబట్టే ఇంత పేరుకొచ్చిండ్రు. లోన్లు తీసుకొని కట్టుడే కాదు, ఊర్ల చెట్లు నాటుడు, నర్సరీ వెంచుడు, తేట గుంచుడు సుత అక్కలే చూసుకునేది. మా చిల్లపల్లె గ్రామంలో 33 సంఘాలు ఉన్నాయి. 335 మంది సభ్యులు ఉన్నారు. 335 మంది సభ్యులు సమావేశాలు నిర్వహించుకొని ఊరు శుభ్రంగా ఉంచడానికి ప్రతి వాడవాడ తిరిగి చెట్లు పెట్టియడం గాని, ఇనుకుడు గుంతలు గాని, లాట్ రూమ్స్ గాని. మొన్నటిదాకా ఇడ సర్పంచ్ మహిళనే, కార్యదర్శి సుత మేడమే, మళ్ళా 8 మంది వార్డు మెంబర్లు సుత మహిళలే ఉండే వరకు అక్కలంతా కూడి ఇంత ముద్దుగా మార్చి పడేసిండ్రు ఊరును. ఎక్కువ శాతం మహిళలకు పని కల్పించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా అకౌంట్ లో ఎప్పటికప్పుడు సరిగానే పడ్డాయి. ఇక ఎవరెవరు ఏమేం దందాలు చేస్తుర్రు, ఎంత కమాయిస్తుండ్రో వాళ్ళే చెప్తారు చూడుండ్రి. 1,50,000 తీసుకున్నా, నెలకు 13,000 దాకా అట్లా వస్తుంది నాకు ఆదాయం. సెంట్రింగ్ చెక్క తెచ్చుకొని కిరాయి ఇచ్చుకొని మా ఆదాయాన్ని పెంపొందించుకుంటాను. ఫస్ట్ గ్రూప్ లోన్ తీసుకొని మెడికల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకొని కిరాణం పెట్టుకున్నాం. మిషన్ కుట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇక షాప్ పెట్టుకున్నాక ఇక్కడ మిషన్ కుట్టుకుంటాను, మగ్గం వర్క్ కూడా వేస్తా. షాప్ 2-3 ఉన్నాయి. మిషన్లు కొనుక్కోవడం వల్ల మాకు ఆదాయం పెరిగింది. డ్రెస్సులు, మిషన్ చీర, ఫీకో, పాలు, స్కూల్ యూనిఫామ్స్ కూడా కుట్టినాం. ఈ ఐకేపీ ద్వారా మాకు ఉపాధి కలిగింది. దాని ద్వారా మేము చాలా అభివృద్ధి చెందుతున్నాము. మహిళా సంఘాల గ్రూప్ లా 10 మంది ఉంటారు. తలా ఇంత లోన్ తీసుకొని కట్టుకుంటారు. అదే బయట అప్పులు తెస్తే మిత్తిలు కట్టలేక సాలావు. అప్పు తెచ్చుకొని వడ్డీలు కట్టడం కంటే గ్రూపులలో లోన్ తీసుకొని పెట్టుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది సార్. నెలల 2-3 మాటల మీటింగ్లు పెట్టుకొని సంఘం తరపున ఇంకేం చేయాలి, ఊరిని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలని మాట్లాడుకొని ఒక్క మాట మీదకెళ్ళే నడుస్తారన్నట్టు. ఏ ఆడోళ్ళకేమెరక అని అల్కగా తీసేస్తోళ్ళంతా చూసిండ్రు కదా. పగ్గాల అక్కల చేతులుంటే డెవలప్మెంట్ లో రువ్వడుంటది, అది ఇల్లైనా ఊరైనా. ఏ రిస్క్ ఎందుకు, నలుగురు పోయిన తొవ్వల పోతే అయిపోయేదానికి అనుకుంటారు చాలా మంది. కానీ కొందరు అట్లా కాదు, అందరు నడిచే తొవ్వల నడిస్తే ఎరైటి ఏముంటుందని కొత్త తొవ్వ వరుసుకుంటారు. పబ్లిక్ సుతా ఎరైటి ఏమున్నదనే చూస్తుర్రీ నడుమ. అందరు దందాలు చేస్తుంటారు, కానీ పబ్లిక్ ను రప్పించుకునే ఈకమతి కొందరికే తెలిసి ఉంటది. హగో గా బాబతే ఉన్నట్టున్నారు గీలు సుతా. టైర్లను చూసి మెకానిక్ షెడ్ అనుకునేరు సాయదుక్నం, కానీ ఏమన్నిక మధ్య చేసిండ్రా. టైర్లే కుర్చీలు, డ్రమ్ములే బల్లలు మొత్తం ఆడిపడేసినాయి. అన్ని ఎదురుకొచ్చి ముద్దుగా రంగులేసి ఆడాడ పేర్చిండ్రు. డ్రమ్ము మీద చెక్కలు పెట్టిండ్రు, కూకుంటానికి సుత చెక్క కుర్చీలే. టైర్ మీద టైర్ పెట్టి తాళ్లతోనే అల్లిర్రు కూకుంతట్టు. కింద గచ్చు లేదేం లేదు, ఇంతంత కంకర పోసిర్రు గంతే. ఇక మీదుంగనేమో తడకల కప్పు. వెనకట ఎన్నడో చూసినట్టు కొడుతుంది కదా. 90వ దశకంలో హోటల్ ఎట్లుండనో గట్లనే ఉండాలని గీకమ్మత్ చేసిర్రు గీ అన్నలు. బీటెక్ డిగ్రీ చేసి సాయదుక్నం పెట్టిర్రట. వేరే దగ్గర ఎక్కడ జాబ్ చేయొద్దు, వాళ్ళ కింద ఎందుకు పని చేయాలి, మన సొంతంగా మనం నిలబడాలనే థాట్ తోటి పెట్టుకున్నాం. డిఫరెంట్ గా ఉండాలని. అంటే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి జాబ్ ట్రై చేసిండే. 16,000-17,000 జాబ్ ఏం చేద్దామని చెప్పి ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని థాట్ ఉండే స్టార్టింగ్ నుంచి. అట్లా ఆలోచిస్తుంటే ఈ ఐడియా తోటి గదన్నట్టు జాబుల కోసం తిరిగి తిరిగి ఆలీల తాన పని చేసుడేందని 90s కేఫ్ పేరుతోని హన్మకొండ పోస్టల్ కాలనీలకి ఈ సాయదుక్నం తెరిచిర్రు అన్నట్టు. సాయనంగానే మనోళ్ళకు టక్కున సిగరెట్ అయ్యి అదికొస్తుంది. గసంటోళ్ళు ఇటు మొఖాన సుత రావద్దంటూరు. స్మోకింగ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే అమ్మాయిలు రావాలన్నా ఫ్యామిలీలు రావాలన్నా స్మోకింగ్ చేసేటోళ్ళని చూస్తే ఇబ్బంది పడతారు. అందుకే స్మోకింగ్ అవాయిడ్ చేసినాం. కెఫే అంటే ఎవరైనా ఇక్కడ లోకల్లో స్మోకింగ్ అనే థాట్ పోతుంది. కెఫే అంటే స్మోకింగ్ కాదనే చూపెట్టాలని నియమే. మరి స్మోకింగ్ పెడితే గీ అక్కలు రాకపోదురు. ఇక దోస్తులంతా వచ్చి పురుషాదుగా కూకొని ముచ్చట్లు పెట్టుకుంటూ సాయాలు తప్పరిస్తున్నారు. నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నీట్గా. ఒకటి ఇక్కడ నచ్చింది ఏంటంటే స్మోకింగ్ ఉండదు. కాసేపు 10 నిమిషాలు కూర్చున్నా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. నేర్చుగా మన ఊర్లో ఏదో పాకలో కూర్చున్నట్టు. మన తడకలు ఇవన్నీ కొంచెం అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది. వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ అవుతుంది. పనున్న వాడైనా ఇప్పటికైతే బాగానే నడుస్తుందట. ఏరేటోళ్ళు ఫ్రాంచైజీలు చూత అడుగుతుర్రు అంటే చూడుర్రిగా. కానీ అటు దందా చేసినట్టు ఉంటది, 30 ఏళ్ల కిందటి రోజులు యాద్ చేసినట్టు ఉంటదని అద్దిరిపోయా ఇకమత్ చేసిర్రు పో. మునుపు ఏషియన్ కాడికి పోయినా ఓ మంచి ఉంటుండే.
పక్షులు పందులు కోతులు పంటను పొతం పెట్టకుండా మంచం మీద నిలబడి రాళ్ళు రువ్వుడు సప్పుడు చేసుడు చేస్తుండేది. అట్లనే పనిమంతులు పంటను మాయం చేయకుండా తెల్లందాకా పొద్దుందాకా ఎవరో ఒకరు కావలుండేది. ఏముంటాం అనుకునేటోళ్ళు చుట్టూ కంచెలేస్తుంటారు. అట్లనే ఓ రైతన్న గీకమతి వేసిండు. రైతులు పొలాల గురించి చెప్పి ఏదో గుంజను చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. గుంజకు మీద చూడుండ్రి, ఆవు సీక్రెట్ కెమెరానే. భూపాలపల్లి జిల్లా కాసింపల్లిలా పొలం కాడ పనిమంతులు డ్యూటీకి ఎక్కకుండా ఈ ఇకమతి చేసిండు ఈ రైతన్న. పేరు లింగమూర్తి. అన్న పొలం వాగొడ్డుకే ఉంటే వాగులకెళ్ళి మోటార్లు పెట్టి నీళ్లు వారిచ్చేదట. ఊకుంటారా? మనోడు మోటార్లు తెచ్చి పెట్టుడు, దొంగన్నలు మోసుడు. అట్లా 2 ఏళ్లలో 3 మోటార్లు ఎత్తుకపోతే 2 లక్షల దాకా నష్టమైందట. ఇక ఇట్లా కాదని గూగుల్ అమ్మని బతిలాడితే సీక్రెట్ కెమెరాలు పెట్టుకోమని సలహా ఇచ్చిందట. కరెంటు సుతా అక్కర్లేదు, ఎండ పలకలతో నడిచే కెమెరాల గురించి ఎరక చెప్పిందట. ఇక ఆలస్యం చేయకుండా ఓ 20,000 పెట్టి ఇట్లా మోటార్కు అటు పొలానికి కావాలుండేటట్టు సీక్రెట్ కెమెరాలు పెట్టిండు. ఇక అది సెల్ ఫోన్కు లంక పెట్టుకున్నాడు. ఆ సీసీ కెమెరా పెట్టిన కాడ నుండి దొంగలు కానీ ఎవరు కానీ ఆ సరిహద్దులోకి రావడం లేదు, వస్తువులు పోవడం లేదు. ఇది ప్రతి రైతు పెట్టుకొని కెమెరాలు పెట్టిన కాంచెలి అటు మొఖాన్నే పోతలేరట దొంగన్నలు. ఏడున్నా పొలం కాడ ఏమైతుందో ఫోన్లో చూసుకోవచ్చు మంచిగా. దొంగన్నల పని పట్టుడే కాదుల్లో. ఇది ఎక్కడుండైనా నువ్వు లొకేషన్ ఆన్ చేసి ఎవరైనా మనిషి ఉంటే మోటార్ బంద్ చేయన్నా బంద్ చేస్తారు, ఏదైనా వస్తువు ఉన్నా తీసేయన్నా తీసేస్తారు. అంత వెసులుబాటు తీసుకున్నది. ఏదన్నా అక్కెరుండి పొలం కాడికి రాలేకపోతే పక్కపొట్టి రైతులు ఎవరన్నా ఉన్నారో చూసుకొని వాళ్ళకి ఫోన్ కొట్టి గా మోటార్ ఆన్ చేయన్నా అంటే అయిపోయే. కానీ ఎంత ఖర్చు ఎంత పని తప్పించిందో కదా. మీరు సుతా ఆలోచన చేయండి మరి. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.